ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మరొకసారి మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనం ఎజ్రా పుస్తకం నుండి 10వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. అయితే ప్రియులారా, ఈ 10వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. 1 నుండి 9 వరకు, తర్వాత 10 నుండి 17 వరకు, నెక్స్ట్ 18 నుండి లాస్ట్ వరకు 3 భాగాలుగా చదివినట్లయితే ముఖ్యంగా మనకి ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మన కొరకు రాసిపెట్టి ఉన్నాడు. అయితే మొదటిగా ఏంటంటే ప్రియులారా, మనము ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞలకి దూరమై, లేకపోతే దేవుడు చెప్పిన దానికి వినకుండా వ్యతిరేకంగా నడుస్తున్న సమయంలో, ప్రత్యేకించి ముఖ్యంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా వరకు ఏమవుతుందనంటే, ఈ లోకంలో ఉన్నాం కదా, ఇంకెక్కడ అంటే సపరేట్గా ఉండలేం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పేసి మనం కొన్నిసార్లు ఈ లోకానుసారమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటాము. అంతేకాకుండా కొన్నిసార్లు అంటే ఈ లోకానుసారంగా ఏదైతే వారికి ఇష్టమవుతుందో దాంట్లో మనకి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అయితే ప్రియులారా, ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, వారు దేవుడి యొక్క ఆజ్ఞలకు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అన్యులైన స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడ వివాహం అనేది ఘనమైనదని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఈ విషయం ఎప్పుడైతే ఎజ్రాకు తెలిసిందో, ఎజ్రా చాలా ఆయన బాధతో దేవుడి దగ్గర గోజాడుకున్నట్లు చూడొచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఒకటి చూసినట్లయితే, ఇక్కడ ఎజ్రా దగ్గరికి కొంతమంది వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడైనా ఇంక నువ్వు ధైర్యం చేసుకొని నువ్వేం చెప్తే మేము అదే చేస్తాము, దైవాజ్ఞకు భయపడేవారుగా నీ యోచనను బట్టి మేము ఆ విధంగానే చేస్తాము అని చెప్పేసి ఆయనకు మాట ఇచ్చినప్పుడు, అయితే ఆయన ఒక ప్రణాళిక వేసి ఏం చేస్తాడంటే, కొంతమందిని నియమించి ఎవరైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారో వారందరినీ ఐడెంటిఫై చేయమని చెప్తాడనమాట. అంటే వాళ్ళందరూ ఎవరెవరు అని చెప్పేసి వారు ఆయా కుటుంబాల నుండి యెరూషలేముకి వచ్చిన వారిలో వాళ్ళందరినీ కనుగొంటారు. అయితే ఈ 1 నుండి 9 వరకు కనుక్కున్న విషయాల గురించి చూడొచ్చు. అయితే ప్రియులారా, తర్వాత ఏం చేస్తాడంటే, ఈ 10 నుండి 17 వరకు ఎజ్రా దేవుడి సన్నిధిలో మొరపెడతాడు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఒక వచనం చదువుకుందాము, 11వ వచనం. కాబట్టి ఇప్పుడు పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి అని చెప్పేసి ఆయన అక్కడికి వచ్చిన అందరికీ ఆజ్ఞ ఇస్తాడనమాట. అయితే ప్రియులారా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఏంటంటే, చాలాసార్లు మనం ఈ లోకానుసారమైన విషయాలలో మనం కాంప్రమైజ్ అయిపోయి ఉన్నట్లయితే, లేకపోతే కొన్ని హ్యాబిట్స్ ఏదైతే మనం అనుకుంటున్నాం దేవుడికి ఇష్టం లేని హ్యాబిట్స్ని మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నట్లయితే, ఈ 11వ వచనము మనం కూడా అన్వయించుకోవచ్చు. ఏంటంటే, దేవుడైన యెహోవా ఎదుట మీ పాపాలను ఒప్పుకోండి. ఏదైతే మీరు ఓవర్కమ్ చేయలేని వీక్నెస్ ఉందో దాన్ని బట్టి దేవుడి దగ్గర ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటకు సిద్ధపడి, దేవుడి యొక్క చిత్తం ఏంటో మన జీవితంలో దాని ప్రకారం మనం నడుచుకోవడానికి మనం దేవుడి ఎదుట నిర్ణయించుకోవాలన్నమాట. తర్వాత ఏమంటాడంటే, ఆ దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి అని చెప్పేసి చెప్తాడు. అయితే ప్రియులారా, మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏం చేయాలంటే, మనం ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి అని అంటే మనకున్న వీక్నెసెస్ ఏంటో వాటన్నిటిని దేవుని సన్నిధిలో విసర్జించే వారంగా ఉండాలి. అయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మేబీ ఇక్కడ వీళ్ళు అన్య స్త్రీలను వివాహం చేసుకొని కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, వాళ్ళు కొంతమందికి పిల్లలు కూడా అయి ఉన్నారు. కానీ దేవుడి వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, ఇప్పుడైనా మీరు దేవుడి సన్నిధిలో మీ పాపాలని ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకోమని చెప్పేసి ఇక్కడ ఎజ్రా వారికి ఆజ్ఞ ఇచ్చినట్లు చూడొచ్చు. అయితే ఆ పని చేయడానికి ఆయన కొంతమంది అధికారులని నియమించి, ముఖ్యంగా ఒక 2 వ్యక్తులను నియమిస్తాడనమాట. 15వ వచనంలో చూసినట్లయితే యోనాతాను అహజ్యాను ఆ పనికి నిర్ణయింపబడి వాళ్ళందరినీ తీసుకుని వచ్చినట్లు చూడొచ్చు. అయితే ప్రియులారా, ముఖ్యంగా 17వ వచనం చూసినట్లయితే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారి సంగతి వారు సమాప్తము చేసిరి. అంటే ఇంకా వాళ్ళని క్వశ్చన్ చేయడం వదిలేశారు. ఎవరైతే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వారిని క్వశ్చన్ చేయడం వదిలేసి వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే మనం చదువుకుందాము, 19వ వచనము. వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి, మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొటేలును చెల్లించిరి.
కాబట్టి ప్రియులారే, ఇక్కడ ఎవరైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారో వారందరూ దేవుడు ఎదుట ఒప్పుకొని ఉన్నారు. ఏంటంటే మేము ఆ స్త్రీలని పరిత్యజిస్తాము అని చెప్పేసి. తెలుగులో అయితే పరిత్యజిస్తామని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏంటంటే పుట్ అవే దెమ్. అంటే ఇక్కడ లిటరల్గా అక్కడ వాళ్ళని వదిలిపెట్టడము అంటే వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టలేదు, కానీ వారు ఏం చేశారంటే వారిని పక్కన పెట్టేశారు. వారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయితే ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా మనం ఈ లోకానుసారంగా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయిపోయి, లేకపోతే మన బలహీనతల్ని బట్టి మనం దేవుడికి ఇష్టం లేని కార్యాలని ఏమైనా చేస్తున్నట్లయితే, వాటిని కొనసాగిస్తున్నట్లయితే ఈరోజే మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాము. ప్రభువా, ఈ రోజు నుండి నేను దీన్ని పరిత్యజిస్తున్నాను. వారు ఏ విధంగా అయితే తమ భార్యలని పరిత్యజించదమని చెప్పారో మనం కూడా అదేవిధంగా, ప్రభువా ఈ రోజు నుండి ఈ హ్యాబిట్ని, లేకపోతే నీకు ఇష్టం లేని ఈ కార్యాన్ని నా జీవితంలో నుండి వదిలేస్తున్నా, నాకు నీ సహాయం కావాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాము. అయితే ప్రియులారా, మనం హృదయపూర్వకంగా ఆయనను అడిగిన ఎడల ఆయన తప్పకుండా మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేన్నైతే ఓవర్కమ్ చేయలేకపోతున్నామో ఆ విషయాన్ని మనం ఈరోజు దేవుడి సన్నిధికి తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము. దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.